ఈ మధ్యకాలంలో చాలామంది అడిగిన కామన్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేయమని. అలా రివ్యూ చేసే ప్రాసెస్లో ఐడెంటిఫై చేసిన చిన్న చిన్న ఇష్యూస్ గురించి ఈరోజు మాట్లాడతాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది చాలా డిసిప్లైన్డ్గా పే చేశారు ఎస్ఐపి అండ్ కొంత లాంగ్ రన్ కూడా పే చేశారు. కానీ మార్కెట్లో ఇండెక్స్ ఫండ్స్ జనరేట్ చేసిన రిటర్న్ కూడా వీళ్ళల్లో కొంతమంది జనరేట్ చేయలేకపోయారు. ఆ రీజన్స్ ఏంటి, ఎందుకు, అది ఎలా జరిగింది, దాని నుంచి ఎలా బయటికి రావాలి, మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక హై రిటర్న్ జనరేట్ చేసే పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేయాలి అండ్ ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మన గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీళ్ళ దగ్గర ఫస్ట్ ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ గురించి మాట్లాడతాం. సో ఈ పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తున్నప్పుడు రిటర్న్స్ ఇండెక్స్ ఫండ్స్ కంటే చాలా తక్కువ జనరేట్ చేసిన పోర్ట్ఫోలియోస్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకి డిసిప్లిన్ లేదు అంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎస్ఐపి ఆపేశారా అంటే అలా ఏం కాదు. చాలా డిసిప్లైన్డ్గా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా చాలా డిసిప్లైన్డ్గా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా తక్కువగా రిటర్న్స్ జనరేట్ అయినాయి. కానీ అలాంటి పోర్ట్ఫోలియో అదే అమౌంట్తో కొంతమంది చేసిన పోర్ట్ఫోలియోలు 20%, 25% రిటర్న్స్ జనరేట్ చేస్తే, బట్ ఈ పోర్ట్ఫోలియోలు మాత్రం 12%, 11% దగ్గర ఆగిపోయినాయి. ఎవరి దగ్గర సజెషన్ తీసుకొని ఒక మంచి 3 ఫండ్స్ స్టార్ట్ చేసి, ఎవరో కొత్తగా ఒక ఫండ్ ఎన్ఎఫ్ఓ వచ్చింది 10 రూపీస్కే వస్తుంది అనగానే అరే చాలా తక్కువగా వస్తుంది కదా అని చెప్పిన ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం లేదు. ఏదో డిస్కషన్లో ఫ్రెండ్ అరే ఈ ఫండ్ బాగా జనరేట్ చేస్తుందంట, ఈ సెక్టర్ ఫండ్ సో నెక్స్ట్ బూమ్లో ఉంటుందంట అంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి స్టార్ట్ చేసేయటం లేదు. యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూసి జనరల్గా ఎవ్రీ ఇయర్ టాప్ 5 ఫండ్స్ గురించి, టాప్ 10 ఫండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ ఇయర్లో వచ్చిన టాప్ 3 ఫండ్స్, టాప్ 5 ఫండ్స్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయటం. అలా కొన్ని పోర్ట్ఫోలియోలు అయితే 15 ఫండ్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ కూడా చూశాను ఈ మధ్యకాలంలో నేను. సో 10 ఫండ్స్, 12 ఫండ్స్, 15 ఫండ్స్ ర్యాండమ్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇన్వెస్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోయారు. సో దీనివల్ల ఏంటంటే స్టాక్ ఓవర్లాపింగ్ ఒకటి, నెక్స్ట్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏ సెక్టర్ ఎటుపోతుందో తెలియదు, ఏ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలియదు, మానిటరింగ్ ఉండదు, రివ్యూ ఉండదు. దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే రెగ్యులర్గా డిసిప్లిన్డ్గా చేస్తాం, కానీ రిటర్న్స్కి వచ్చేసరికి అవి చాలా తక్కువ రావచ్చు చాలాసార్లు. దీనికి మెయిన్ రీజను ఈ ర్యాండమ్గా ఫండ్ సెలెక్షన్ చేసుకోవడం. అండ్ లేదు అంటే ఎవరు సజెషన్సో ఇచ్చారు, వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చిందని ఇట్లా. సో ఏ సజెషన్ వస్తే ఆ టైంకి ఏది మంచిది అనిపిస్తే ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేసి దాన్ని కంటిన్యూ చేయడం. సో ఇది చాలా పెద్ద మిస్టేక్. ఈరోజు నేను మీకు ఒక 5 స్టెప్ ప్రాసెస్ చెప్తాను పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి. సో ర్యాండమ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఒక పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియో డిజైన్ ప్లాన్. ఈ ప్లాన్ కనుక మీరు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే మీరు ఏదనుకుంటే అది సాధిస్తారు, ఎంత అనుకుంటే అంత కార్పస్ బిల్డ్ చేస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. సో ఆ 5 స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో స్టెప్ 1లో మనం ఏం చేయాలి అంటే గోల్ని డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే గోల్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఉంటుంది. అది ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ గోల్ బేస్ చేసుకొని అప్రోచ్ ఉంటుంది. సపోజ్ రిటైర్మెంట్ ప్లాన్ అనుకోండి, ఇది లాంగ్ టర్మ్ అప్రోచ్, దానికి తగ్గట్టుగా ఫండ్ సెలెక్షన్ ఉండాలి. లేదు హౌస్ బిల్డ్ చేయాలి అంటే దీనికి ఒక మీడియం టర్మ్ టైం ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా అప్రోచ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్. లేదు చిల్డ్రన్ ఎడ్యుకేషన్, దీనికి ఒక అప్రోచ్. లేదు వెల్త్ క్రియేట్ చేయాలి అంటే కొంచెం అగ్రెసివ్ ఈక్విటీ పోర్ట్ఫోలియోకి వెళ్ళాలి. ఎందుకు అంటే గోల్ బేస్డ్ అప్రోచ్ ఏదైతే మీరు ఫాలో అవుతారో అదే మీకు సక్సెస్ని ఇస్తుంది. గోల్ లేకుండా కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు అంటే అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బులు దాంట్లోంచి తీసేసుకోవటం, లేదు అంటే ఎలా పడితే అలా ర్యాండమ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేయటం, ఇలాంటి మిస్టేక్స్ ఈ గోల్ లేకపోవటం వల్లే చేస్తాం. సో స్టెప్ 1లో గోల్ డిఫైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎన్ని గోల్స్ అయితే అన్ని గోల్స్, ఆ గోల్ డిఫైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టెప్ 2 అసెట్ అలొకేషన్. ఇన్వెస్ట్మెంట్లో బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే మన రిటర్న్స్ని డిఫైన్ చేసేది ఫండ్ కాదు, అసెట్ అలొకేషన్. ఎస్, 2 మెయిన్ అసెట్స్ ఉంటాయి.
జనరల్గా ఇన్వెస్ట్మెంట్లో మార్కెట్లో 2 మెయిన్ అసెట్స్ ఉంటాయి. ఒకటి ఈక్విటీ, 2 డెట్. ఈక్విటీ ఏమో గ్రోత్ కోసం, డెట్ ఏమో స్టెబిలిటీ కోసం. సో ఇది ఎలా అసెట్ అలొకేషన్ చేసుకోవాలి అంటే ఇది బేస్డ్ ఆన్ అవర్ ఏజ్. ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. సపోజ్ 20 ఇయర్స్లో స్టార్ట్ చేసి మనం రిటైర్మెంట్ ప్లాన్ కనుక 20 స్టార్ట్ చేసామనుకోండి, అగ్రెసివ్గా 90% ఈక్విటీకి వెళ్ళిపోయినా, 90% కాదు 100% ఈక్విటీకి వెళ్ళిపోయినా కానీ నో రిస్క్. లేదు 30స్లో స్టార్ట్ చేసామనుకోండి, ఒక 70-80% ఈక్విటీ, ఒక 20-30% డెట్. లేదు 40స్లో స్టార్ట్ చేసామనుకోండి కొంచెం లేట్గా, 50-60% ఈక్విటీ, లేదు అంటే 40-50% డెట్. ఎందుకంటే ఆ ఏజ్లో కొంచెం స్టెబిలిటీ కూడా ఇంపార్టెంట్. సో గ్రోత్ అవ్వడానికి కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి స్టెబిలిటీ కూడా ఇంపార్టెంట్. సో మనం సంపాదించుకున్న దాన్ని సేవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ అసెట్ అలొకేషన్ మేక్స్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. సో తెలియకుండా మనం ఏదో కన్జర్వేటివ్ ఫండ్స్లో 20స్లోనే కన్జర్వేటివ్ ఫండ్స్లోనో, డెట్స్లోనో, లేదంటే ఎఫ్డీస్లోనో స్టార్ట్ చేసామనుకోండి, సో ఇన్ఫ్లేషనే మన డబ్బులన్నీ తినేస్తుంది. సో వెల్త్ క్రియేషన్కి స్కోపే ఉండదు. లేదు 50స్లోకి వెళ్ళి 60స్లోకి వెళ్ళి అగ్రెసివ్గా నేను ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తాను, ఇదే నా రిటైర్మెంట్ ప్లాన్ అని చెప్పానంటే అది హై రిస్క్ గేమ్. సో 50స్లోనో 40స్లోనో 100% తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టేస్తే ఈక్విటీలో అది ఒక్కటే సోర్స్ అనుకోండి రిటైర్మెంట్ టైంలో, అది చాలా ఇబ్బంది అవుతుంది కొన్నిసార్లు. మార్కెట్ అంతా బాగా పర్ఫామ్ చేస్తే ఇబ్బంది లేదు, మార్కెట్ ఖచ్చితంగా ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. సో ఫ్లక్చువేషన్స్లో ఈ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అసెట్ అలొకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ వెల్త్ క్రియేషన్. థర్డ్ స్టెప్ ఫండ్ కేటగిరీ సెలెక్షన్. మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి మార్కెట్లో, కానీ మేజర్గా 4 కేటగిరీస్ మనం బేసిక్గా మనం చూస్ చేసుకునేది. ఫస్ట్ వన్ లార్జ్ క్యాప్. ఈ లార్జ్ క్యాప్ ఎందుకు అంటే స్టేబుల్ గ్రోత్ కోసం. సెకండ్ది ఫ్లెక్సీ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్ ఎందుకు అంటే కొంచెం డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ కోసం. అండ్ థర్డ్ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్. ఇది హై గ్రోత్ కోసం పెట్టుకుంటాం ఈ పోర్ట్ఫోలియో. డెట్ ఫండ్ అని ఇంకొకటి ఉంటుంది. సో 4th కేటగిరీ. ఈ కేటగిరీని బ్యాలెన్స్ చేయడం, రిస్క్ బ్యాలెన్స్ చేయడానికి 4th కేటగిరీని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ 4 కేటగిరీస్ సరిపోతాయి యాక్చువల్గా. సో మనం అన్ని కేటగిరీస్లోకి వెళ్ళిపోయి వాటన్నిటిని ఇంక్లూడ్ చేయాల్సిన పని లేదు. ఈ 4 కేటగిరీస్ని కనుక ఫోకస్ చేసి దీంట్లో ఉన్న మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోగలిగితే బెస్ట్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవచ్చు. స్టెప్ 4 నంబర్ ఆఫ్ ఫండ్స్. సో దీని గురించే కదా మనం స్టార్ట్ చేసింది వీడియో. ఎన్ని ఫండ్స్ ఉండాలి పోర్ట్ఫోలియోలో? 15, 20, 10, 12 ఇన్ని ఫండ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అన్ని ఫండ్స్ ఉండటం వల్ల పోర్ట్ఫోలియోని కాంప్లికేట్ చేసుకోవటం, దెన్ రివ్యూ చేసుకోలేకపోవటం పీరియాడికల్గా, ఇలాంటి రిస్కులు ఉంటాయి. సో బెస్ట్ ఫండ్ అంటే, బెస్ట్ పోర్ట్ఫోలియో అంటే 3 to 5 ఫండ్స్. ఇది డీసెంట్ పోర్ట్ఫోలియో. లేదు అంటే ఇంకొక ఫండ్ ఏదైనా యాడ్ చేసుకోవాలి, అంతేగాని 10-15 ఫండ్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. సో పెట్టుకున్న దగ్గర నుంచి కన్ఫ్యూజన్ క్రియేట్ అవటం తప్పితే దాంట్లో ఏ క్లారిటీ ఉండదు. అండ్ మనకి రిటర్న్స్ కూడా మనం మానిటర్ చేయలేం. అది చాలా డిఫికల్ట్ అవుతుంది అవన్నీ రివ్యూ చేసుకొని ఎవ్రీ ఇయర్ మానిటర్ చేసుకోవడం. సో 4 to 5 ఫండ్స్ డీసెంట్ ఫండ్స్. డీసెంట్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలి అంటే 3 to 5 ఫండ్స్ డీసెంట్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడానికి మనం యూస్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే ఈ సపోజ్ 3 తీసుకున్నాం అనుకోండి, 3 తీసుకుంటే ఒక లార్జ్, ఒక ఫ్లెక్సీ, ఒక మిడ్ ఆర్ స్మాల్. లేదు 4 తీసుకున్నాం అనుకోండి, కొంచెం బ్యాలెన్స్డ్ చేయాలి అని చెప్పని అనుకుంటే లార్జ్ క్యాప్ ఒకటి, ఫ్లెక్సీ క్యాప్ ఒకటి, మిడ్ ఆర్ స్మాల్ ఒకటి, దెన్ ఒక డెట్ ఫండ్ కేటగిరీ. ఈ డెట్ ఫండ్ కేటగిరీ చెప్పుకున్నాం కదా ఇందాక, రిస్క్ బ్యాలెన్స్ చేయడానికి వాడతాం దీన్ని. సో పోర్ట్ఫోలియోస్ ఇలా డిజైన్ చేసుకుంటే బెస్ట్ అవుట్కమ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టెప్ 5 ఎస్ఐపిని ఎలా అలొకేట్ చేయాలి. సో మనం కేటగిరీస్ సెలెక్ట్ చేసుకున్నాము, గోల్ డిఫైన్ చేసేసాము. సో ఇవన్నీ అయిపోయినాయి, బాగానే ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్న మనీని ఈ కేటగిరీస్కి ఎలా అలొకేట్ చేయాలి అనేది సో నెక్స్ట్ పాయింట్. సో ఇది చాలా సింపుల్. అదేంటంటే ఒక చిన్న ఫార్ములా వాడతాం ఇక్కడ మనం. సపోజ్ ఇప్పుడు 4 కేటగిరీస్ తీసుకున్నాం మనం. ఈ 4 కేటగిరీస్కి సో ఏ కేటగిరీస్ తీసుకున్నాం? లార్జ్, ఫ్లెక్సీ, సో మిడ్ ఆర్ స్మాల్ అండ్ డెట్. ఈ 4 కేటగిరీస్ 4 ఫండ్స్ తీసుకుందాం అనుకున్నాం. సో ఇందులో
30% లార్జ్ క్యాప్, 30% ఫ్లెక్సీ క్యాప్, 25% మిడ్ ఆర్ స్మాల్ క్యాప్ గ్రోత్, హై గ్రోత్ కోసం ఇది, అండ్ 15% స్టెబిలిటీ కోసం డెట్ ఫండ్లో పెడతాం. సో 30% లార్జ్, 30% ఫ్లెక్సీ, 25% మిడ్ ఆర్ స్మాల్, 15% డెట్. సో ఇలా బ్యాలెన్స్డ్గా పెడతాం. అంటే సపోజ్ 20,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 6,000 లార్జ్ క్యాప్లో పెడతాం, 6,000 ఫ్లెక్సీ క్యాప్లో పెడతాం, 5,000 మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్లో పెడతాం, ఒక 3,000 తీసుకెళ్ళి డెట్ ఫండ్స్లో పెడతాం. ఇది బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో. 5,000 ఇన్వెస్ట్ చేసిన పర్ మంత్ ఇదే ఫార్ములా 30, 30, 25, 15. ఈ ఫార్ములాలో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకున్నామంటే ఒక సేఫెస్ట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, సో నేను 5 చెప్పాను కానీ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టెప్ ఏంటంటే పీరియాడికల్ రివ్యూ. సో మనం ఎంత గొప్ప పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినా పీరియాడిక్గా రివ్యూ చేసుకోకపోతే, సో మనం గోల్స్ రీచ్ అయ్యే కొద్దీ అది మనకి ఇంకా రివర్స్ వర్క్ అవటం స్టార్ట్ చేస్తుంది రివ్యూ చేసుకోకపోతే. సో పీరియాడికల్గా అసెట్ అలొకేషన్ ఎలా ఉంది, ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గోల్ స్టేటస్ ఏంటి, మనం ఎంతవరకు రీచ్ అయ్యాము, ఇంకెంత రీచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ అసెట్ అలొకేషన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఒక గోల్, ఒక 10 years గోల్ ఒకటి ఉంది. సో మనం ఆల్మోస్ట్ 8 yearsకి వచ్చాము, వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ ద గోల్. అలాంటప్పుడు అప్పటికే దాంట్లో మనం 85% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, 15% డెట్ ఉంది. గోల్ రీచ్ అయ్యే కొద్దీ ఏం చేయాలి అంటే, సో మనీని డెట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పటిదాకా గ్రో చేసిన మనీని ఇప్పుడు ప్రిజర్వ్ చేయడం కూడా ఇంపార్టెంట్. దాన్ని అలాగే మనం గోల్ రీచ్ అయ్యేంత వరకు ఈక్విటీలోనే పెడితే ఆ టైంలో ఏదైనా మార్కెట్ కొంచెం సో అన్స్టేబుల్గా ఉంది అంటే, సో మనకు వచ్చిన ప్రాఫిట్స్ కానీ మనం క్రియేట్ చేసిన వెల్త్ కానీ కూడా కొంచెం తగ్గడానికి స్కోప్ ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తామంటే గోల్ రీచ్ అయ్యే కొద్దీ ఈ ఫండ్స్ని మనం స్విచ్ చేసేసి డెట్ ఫండ్స్లోకి మారుస్తూ ఉంటాం. సో దాని ద్వారా వెల్త్ని ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటాం. సో అది ఎప్పుడు జరుగుతుంది అంటే రివ్యూ చేసుకున్నప్పుడే ప్రాపర్గా మనం ఈ బ్యాలెన్సింగ్ని ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫైనల్గా మల్టిపుల్ ఫండ్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోస్ వెల్త్ క్రియేట్ చేస్తాయి. సో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే సింపుల్గా పెట్టుకుంటారు పోర్ట్ఫోలియోని, రివ్యూ చేయడానికి ఈజీగా అండ్ చెక్ చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి ఈజీగా, ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా సింపుల్గా డిజైన్ చేసుకుంటారు. సో మీరు ఈ పైన చెప్పిన 5 step ప్రాసెస్ని ఫాలో అయ్యి అండ్ లాస్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ స్టెప్ రివ్యూ ఏదైతే ఉందో, సో ఈ రివ్యూ పీరియాడికల్గా చేసుకోగలిగితే మిమ్మల్ని కోటీశ్వర్లు అవ్వకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫినాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్, యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ వెల్ జర్నీ. థ్యాంక్ యూ.